అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన కథలోకి వెళ్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, మన ఆధునిక ప్రపంచానికి కూడా వర్తించే ఒక శక్తివంతమైన హెచ్చరిక. ఆ నగరాలే సొదొమ మరియు గొమొర్రా. ఒకప్పుడు అపారమైన సంపదకు నిలయాలు, కాని అదే సమయంలో చెప్పలేనంతగా నైతికంగా పతనమైన నగరాలు కూడా. అసలు అక్కడ ఏం జరిగిందో లోతుగా చూద్దాం. యొర్దాను నదీలోయలో ఆ నగరాలు స్వర్గంలా ఉండేవి. పచ్చదనం, ఐశ్వర్యం, దేనికీ లోటులేదు. కాని ఆ పైపై మెరుగుల వెనుక సమాజంలో ఒక లోతైన చీకటి పాతుకుపోయింది. చూడండి, సొదొమ పాపం అనగానే చాలామందికి ఒకే విషయం గుర్తొస్తోంది. కాని ప్రవక్త యెహెజ్కేలు ఏం చెప్పాడంటే, వాళ్ల పతనానికి అసలు కారణాలు వేరే ఉన్నాయట. అవేంటంటే అంతులేని గర్వం, విపరీతమైన భోగభాగ్యాలు, అన్నిటికన్నా ముఖ్యంగా పేదల్ని, నిస్సహాయుల్ని అస్సలు పట్టించుకోపోవటం. వాళ్ల జీవన విధానంలో క్రూరత్వం, గర్వం భాగమైపోయాయి. న్యాయమనేది మచ్చుకైనా లేదు. బలహీనుల్ని కాపాడేవాళ్లే లేరు. ఇక అక్కడ అణచివేతకు గురైన వాళ్ల ఏడుపులు ఎంతగా పెరిగాయంటే అవి నేరుగా దైవిక తీర్పునే ఆహ్వానించాయి. సరే, దేవుడు ఆ నగరాల పరిస్థితిని చూడాలనుకున్నప్పుడు అబ్రహాము అనే ఒక వ్యక్తి దేవుని ముందు నిలబడి ఆ నగరాల కోసం మాట్లాడే సాహసం చేశాడు. అబ్రహాము భయంతో కాదు, దేవుని న్యాయం మీద ఉన్న నమ్మకంతో ప్రశ్నించాడు. ఆయన కరుణను వేడుకుంటూ ఒక అసాధారణమైన బేరసారాలు మొదలుపెట్టాడు. మొదటగా, ఒకవేళ ఆ నగరంలో 50 మంది మంచివాళ్లుంటే వాళ్లకోసం నగరాన్ని వదిలేస్తావా అనడిగాడు. దేవుడు సరే అనడంతో మరింత ధైర్యం తెచ్చుకుని ఆ సంఖ్యను 45కు తగ్గించాడు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత 30, ఆ తర్వాత 20 ఇలా అడుగుతూనే ఉన్నాడు. చివరికి ప్రభూ, కనీసం 10 మంది నీతిమంతులున్నా సరే ఆ నగరాన్ని నాశనం చెయ్యకు అని వేడుకున్నాడు. ఆశ్చర్యంగా దేవుడు దానిక్కూడా ఒప్పుకున్నాడు. ఇక ఆ ఒప్పందం తర్వాత 2 దేవదూతలు మనుషుల రూపంలో సొదొమ నగరానికి వచ్చారు. అక్కడ వాళ్లను అబ్రహాము మేనల్లుడైన లోతు చూసి తన ఇంటికి ఆహ్వానించాడు. లోతు తన అతిథుల భద్రత కోసం వాళ్లని తన ఇంట్లోనే ఉండమని పట్టుబట్టాడు. కాని ఈ విషయం తెలియగానే ఆ నగరంలో ఉన్న మగవాళ్లందరూ చిన్నా పెద్దా తేడా లేకుండా లోతు ఇంటిని చుట్టుముట్టారు. వాళ్లడిగిన కోరిక చాలా పైశాచికమైనది. ఇక్కడ తెలుసుకోవడమంటే స్నేహపూర్వకంగా పలకరించడం కాదు, అది బయటినుంచి వచ్చిన వాళ్లని అవమానించి వాళ్లమీద ఆధిపత్యం చెలాయించడానికి వాడే ఒక క్రూరమైన, హింసాత్మక చర్యకు సంకేతం. ఆ భయంకరమైన పరిస్థితిలో లోతు చేసిన పని మనల్ని మరింత షాక్కు గురిచేస్తుంది. తన అతిథులను కాపాడటానికి తన కూతుర్లనే ఆ గుంపుకు అప్పగిస్తానన్నాడు. అంటే ఆలోచించండి, ఆ నగరం యొక్క పాపం మంచివాడైన లోతును కూడా ఎంతగా ప్రభావితం చేసిందో. అప్పుడు ఆ దేవదూతలు తమ దైవిక శక్తిని చూపించారు. బయట ఉన్న గుంపు కళ్ళు కనబడకుండా చేశారు. ఆ తర్వాత లోతు కుటుంబానికి ఒక చివరి, చాలా అత్యవసరమైన ఆజ్ఞ ఇచ్చారు. ప్రాణాలతో బయటపడాలంటే వాళ్ళు ఏం చెయ్యాలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాణాల కోసం పరుగెత్తండి, అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు, దారిలో ఎక్కడా ఆగకుండా నేరుగా పర్వతాల్లోకి పారిపోండి అని చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పినా లోతు మాత్రం సంశయించాడు. తన ఇల్లు, తన ఆస్తిమీద మమతారం అతన్ని వెనక్కిలాగింది. చివరికి తీర్పు దినమొచ్చింది. ఆకాశం నుండి అగ్ని, గంధకాల వర్షం కురిసింది. కళ్ల ముందే ఆ సంపన్న నగరాలు, ఆ పచ్చని లోయ అంతా బూడిదగా మారిపోయింది. కాని ఆ పరుగులో దేవదూతల ఆజ్ఞను ఒకరు మీరారు. అది లోతు భార్య. తను వదిలేసి వచ్చిన విలాసవంతమైన జీవితం మీద ఆశతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఆ క్షణంలోనే ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ కథ కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు. ఇది నీతిని, న్యాయాన్ని పక్కన పెట్టిన ఏ సమాజానికైనా వర్తించే ఒక శాశ్వతమైన హెచ్చరిక. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, సొదొమలో కనిపించిన పాపాలు మన ఆధునిక సమాజంలో కూడా కనిపిస్తున్నాయేమోననిపిస్తోంది. గర్వాన్ని, ఆత్మవిశ్వాసమని పొగుడుతున్నాం. పేదలున్నారన్న సంగతే మర్చిపోయి విలాసవంతమైన జీవితాన్ని ఆరాధిస్తున్నాం. హద్దులు మీరిన ప్రవర్తనను స్వేచ్ఛ పేరుతో సమర్థిస్తున్నాం. ఒకప్పుడు తప్పుగా చూసిన ఎన్నో విషయాలు ఈ రోజుల్లో మామూలైపోయాయి.
దురాశను ఆశయంగా చూస్తున్నాం, దైవదూషణను ధైర్యంగా భావిస్తున్నాం, అవినీతిని ఒక తెలివైన వ్యూహంగా సమర్థించుకుంటున్నాం. ఇవన్నీ చూస్తుంటే మనం కూడా సొదొమ సమాజంలాగే ఆలోచిస్తున్నామా అనిపిస్తుంది. కాబట్టి ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సమాజం యొక్క నైతిక విలువలకి, దాని భవిష్యత్తుకి మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. నీతి ఒక దేశాన్ని నిలబెడితే, పాపం దాని పతనానికి దారితీస్తుంది. చివరిగా యేసు చెప్పిన ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. సరైన మార్గం, జీవానికి నడిపే మార్గం ఎప్పుడూ సులభంగా అందరూ వెళ్లే దారిలా ఉండదు. అది చాలా ఇరుకైనది. దాన్ని ఎంచుకోవడానికి ధైర్యం, వివేకం రెండూ కావాలి.